రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొత్తగా ఏర్పాటు చేస్తున్న స్కిల్ యూనివర్సిటీలో ఏ కోర్సులు ఉండాలి, ఎలాంటి కరిక్యులం ఉండాలో అధ్యయనం చేయాలని చెప్పారు. దివంగత సీఎం వైఎస్ఆర్ స్ఫూర్తితోనే ఎన్నికల్లో ప్రజలకు 6 గ్యారంటీల హామీలు ఇచ్చామని తెలిపారు. మరోవైపు క్షేత్రస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను జిల్లాల్లో పర్యటించడానికి రెడీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీకి వేగంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెలాఖరున జరిగే అసెంబ్లీ సమావేశాలకు 1-2 రోజుల ముందే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై స్పష్టమైన ప్రతిపాదనలతో రావాలని అధికారులతో పాటు పారిశ్రామిక రంగ ప్రముఖులకు సూచించారు. వాటిని పరిశీలించి 24 గంటల్లో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ పై సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై అధికారులతో పాటు ప్రముఖుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఐటీ కంపెనీలతో పాటు ఇటు పరిశ్రమలన్నింటికీ అందుబాటులో ఉన్నందున ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ప్రాంగణంలోనే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని, ఇందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. ప్రజలకు అధునాతన పరిజ్ఞానం అందేలా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్నది తమ ప్రభుత్వ సంకల్పమన్నారు సీఎం రేవంత్. ఆర్థికపరమైన అంశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో, కరిక్యులం, కోర్సులకు సంబంధించి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో చర్చించాలని చెప్పారు. నిర్ణీత గడువు పెట్టుకుని ప్రతిపాదనలు రూపొందించాలని తెలిపారు. కేవలం 15 రోజుల వ్యవధి ఉన్నందున ప్రతి 5 రోజులకోసారి సమావేశం కావాలని అధికారులు, పారిశ్రామికవేత్తలకు సూచించారు సీఎం రేవంత్. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలా, ప్రభుత్వమే బాధ్యతలను చేపట్టాలా, మరేదైనా విధానం అనుసరించాలా అనేది కూడా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు, ప్రాజెక్టు రిపోర్టులన్నీ తయారు చేసేందుకు ఆ రంగంలో నిపుణులైన ఒక కన్సల్టెంట్ను నియమించుకోవాలని సీఎం చెప్పారు. ఈ యూనివర్సిటీ వ్యవహారాలకు పరిశ్రమల శాఖ నోడల్ డిపార్ట్మెంటుగా ఉంటుందని తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దివంగత సీఎం వైఎస్ 75వ జయంతి సందర్భంగా హైదరాబాద్ గాంధీ భవన్లో నివాళులర్పించారు నేతలు. రాహుల్ను పీఎం చేయాలని వైఎస్ అన్న మాటను గుర్తు చేశారు రేవంత్. సంక్షేమం అంటే దేశంలో వైఎస్ పేరు గుర్తుకు వస్తుందని చెప్పారు. ఆయన స్ఫూర్తితోనే ఎన్నికల్లో ప్రజలకు 6 గ్యారంటీ హామీలు ఇచ్చామన్నారు. ప్రపంచం ఉన్నంత వరకు వైఎస్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి. డాక్టర్ వైఎస్ఆర్ గారు మన మధ్యలో లేకపోవచ్చు, కానీ వారు ఇచ్చిన స్ఫూర్తి మనతో ఉన్నది. వారు 2009లో రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారు మాట్లాడిన అంశం నాకు ఇంకా స్పష్టంగా గుర్తుంది. ఇక ఏకైక లక్ష్యం ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చెయ్యడమే నా బాధ్యత, నా లక్ష్యం అని చెప్పి రెండవసారి వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారు ప్రకటించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల మదిలో నిలిచిపోయారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొందరు బతికున్నప్పుడు వారి గొప్పతనం తెలియదని చెప్పారు. 2 రాష్ట్రాల్లో లక్షలాదిగా వైఎస్ఆర్ అభిమానులున్నారని తెలిపారు. విజయవాడలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆధ్వర్యంలో జరిగిన దివంగత వైఎస్ఆర్ జయంతి సభలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ హాజరయ్యారు. జనం మదిలో నిలిచిపోయే ఎన్నో సంక్షేమ పథకాలు వైఎస్ అమలు చేశారన్నారు రేవంత్. పాలకపక్షంలో, ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధే కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన పట్ల వైఎస్ఆర్ గారు వ్యవహరించిన తీరు కూడా ఈరోజు మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. వైఎస్ఆర్ అంటే గుర్తొచ్చే మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు అనే పదం వైఎస్ఆర్ గారి డిక్షనరీలో ఉంది అని అంటే నాయకుడిగా వారు ఎంత బలమైన చెరగని ముద్రేసినరో మనం ఆలోచన చేయాలి. పాలన అంటే, పాలకుడు అంటే ఎలా ఉండాలో ప్రజాస్వామ్య దేశంలో చేసి చూపించారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఒక పక్కన అభివృద్ధిని, ఇంకో పక్కన సంక్షేమాన్ని, రెంటిని 2 కళ్ళలాగా సైమల్టేనియస్గా ప్లాన్ చేసుకుంటూ రాష్ట్రంలో ఈ దేశంతో పోటీ పడేటట్టుగా అభివృద్ధిలో రాష్ట్రాన్ని ఉంచారు. ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో పుట్టడం మా అదృష్టం అని భావించేటట్టుగా పేద మధ్యతరగతి కుటుంబాలందరికీ సంక్షేమ కార్యక్రమాలని అందించారు. రేపటి నుంచి జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సొంత జిల్లా మహబూబ్ నగర్ నుంచి ఆయన జిల్లాల పర్యటన షురూ చేయనున్నారు. రేపు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వెళ్లి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత ఉమ్మడి జిల్లా అధికారులు, ప్రముఖులతో భేటీ కానున్నారు. వారానికో జిల్లాకు వెళ్లాలని నిర్ణయించారు సీఎం.
రైతు భరోసా నిధులు తమకే కావాలనుకునే కౌలు రైతులు భూమి కౌలుకిచ్చిన రైతులను ఒప్పించాలన్నారు మంత్రులు. ఉస్మానియా, గాంధీ హాస్పిటల్స్ లో మౌలిక సదుపాయాల కల్పనకు కంపెనీలు సీఎస్ఆర్ నిధులు కేటాయించాలన్నారు. హైవేలపై రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాజీనామాలు చేయకుండా పార్టీలు మారొద్దనే నైతికత బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. కౌలుదారు రైతు భరోసా పైసలు తన ఖాతాలో పడాలనుకుంటే రైతును ఒప్పించి అఫిడవిట్ తీసుకోవాలన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. భూమికి ఆసామి ఒకరు ఉంటే కౌలుదారు ఇంకొకరు ఉంటున్నారని చెప్పారు. రైతు భూమిని కౌలుకి ఇచ్చినప్పుడే రైతు భరోసా గురించి మాట్లాడుకోవాలని సూచించారు. రైతు భరోసా ఎలా అమలు చేయాలో రైతులు సలహాలివ్వాలన్నారు తుమ్మల నాగేశ్వరరావు. అంటే పంటేసినటువంటి రైతుకే ఇవ్వమని చెప్పి ఇప్పుడు మాట్లాడినటువంటి రైతులు రాష్ట్ర వ్యాప్తంగా మీ సహకార సంఘంలో నుంచి అభిప్రాయాలు తీసుకున్నాం. అదేవిధంగా జిల్లా పరిషత్తుల్లో అభిప్రాయం తీసుకున్నాం. రైతు వేదికల్లో కూడా రైతులను కూర్చోబెట్టి అభిప్రాయం తీసుకున్నాం. రేపు 10వ తారీఖు నుంచి కూడా మంత్రులు అన్ని జిల్లాలకు పోయి రైతులతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగా రైతు భరోసా ఏర్పాటు చేయాలని, సీతారామ ప్రాజెక్టు పనులు స్పీడప్ చేయాలని అధికారుల్ని ఆదేశించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆయన ఏన్కూరు మండలం ఇమాం నగర్ దగ్గర సీతారామ ప్రాజెక్టు కాలువ పనుల్ని పరిశీలించారు. త్వరగా కాలువ నిర్మాణం పూర్తి చేయాలన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఉస్మానియా, గాంధీ హాస్పిటళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ఫార్మా కంపెనీలు ముందుకు రావాలని కోరారు మంత్రి దామోదర రాజనరసింహ. సచివాలయంలో 12 ప్రముఖ ఫార్మా కంపెనీల సీఎస్ఆర్ హెడ్స్ తో సమావేశమయ్యారు. ఉస్మానియా, గాంధీ దవాఖానాల్లో పరిశుభ్రత, రోగులకు నాణ్యమైన భోజనం, వైద్య సేవలకు తగినంత మ్యాన్ పవర్, లాండ్రీ, బయోమెడికల్ వేస్ట్, డ్రింకింగ్ వాటర్ సదుపాయాలు సహా పలు అభివృద్ధి పనులకు సీఎస్ఆర్ నిధులు కేటాయించాలన్నారు. పార్టీ ఫిరాయింపుల్ని స్టార్ట్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాజీనామాలు చేయకున్నా చాలా మందిని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుందని గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరబోతున్నారన్న వ్యాఖ్యలపై స్పందించారు పొన్నం ప్రభాకర్. కార్పొరేటర్లు రాజీనామాలు చేశాకే పార్టీ మారాలని కోరే నైతికత బీఆర్ఎస్ కు లేదన్నారు పొన్నం. ఎవరైనా పార్టీలకు అతీతంగా నా దృష్టికి ఏది తెచ్చినా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా, నాతో అయితే నేను పరిష్కారం చేస్తా. దెర్ ఇస్ నో పాలిటిక్స్ ఇన్ డెవలప్మెంట్. ఎలక్షన్ వరకు పాలిటిక్స్. అందుకే ఒకవేళ ఆ కార్పొరేటర్లు వాళ్ళు గతంలో ఏమేమి చేసినారో వాళ్ళు ఆలోచన చేసుకోవాలి తప్ప నేను ఎప్పుడు కూడా అంత కార్పొరేటర్లకు సంబంధించి కింది స్థాయిలో పనుల అంశంలో జోక్యం చేసుకోను కూడా. వాళ్ళు గతంలో మారి వచ్చినటువంటి వాళ్ళు నిజంగా ఆ విధానాన్ని అవలంబించి ఉండుంటే గత ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి అడిగే నైతికత ఉన్నది. వాళ్ళకి అటువంటి నైతికత లేకుండా మాకు మార్గదర్శకత్వమైన వాళ్ళు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపాడు టోల్ ప్లాజా దగ్గర 5 కోట్ల రూపాయలతో ట్రామా హెల్త్ కేర్ సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. త్వరలోనే హైదరాబాద్ విజయవాడ రహదారిని 6-వే లైన్ గా మారుస్తామని చెప్పారు వెంకటరెడ్డి. పర్మనెంట్ గా ఎక్స్ప్రెస్ హైవే వస్తేనే మనం పూర్తిగా విజయవాడ పోయినా సేఫ్ గా పోతాం, హైదరాబాద్ పోయినా సేఫ్ గా పోతాం, యాక్సిడెంట్ తగ్గించుకుంటాం. మన జిల్లా 2 రాజధానులు కలిపే జిల్లా ఇది. హెవీ ట్రాఫిక్ ఉండే జిల్లా. ఫ్లైట్ ఎక్కిపోతే 25 నిమిషాలు ఫ్లైట్లో దిగుతాం, కానీ ఎయిర్పోర్ట్కి పోయి 2 గంటలు 3 గంటల ముందు పోవాలి. దిగి గన్నవరంకి వెళ్ళి టౌన్ పోతానికి మళ్ళీ గంట. ఎక్స్ప్రెస్ అయిన తర్వాత 2 గంటలనే విజయవాడ పోతారు. అప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి మీకు జ్ఞాపకం అవుతాడు. అంగన్వాడీ కేంద్రాలకు నాసిరకం గుడ్లు సరఫరా అవుతున్నాయన్న వార్తలపై నివేదిక అందించాలని అధికారుల్ని ఆదేశించారు మంత్రి సీతక్క. నాణ్యత లేని గుడ్లు, వస్తువులు సరఫరా చేస్తే తిరస్కరించాలని అంగన్వాడీ టీచర్స్ కి సూచించారు. నాసిరకం వస్తువులను సరఫరా చేసే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సెక్రటేరియట్లో మహిళా శిశు సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించారు సీతక్క. అంగన్వాడీ కేంద్రాల్లో వస్తువుల క్వాలిటీ చెక్ చేసేందుకు జిల్లాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కేంద్ర నిధుల్ని వినియోగించుకునేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు మంత్రి సీతక్క. గ్రామీణ పేదరిక నిర్మూలనపై సెక్రటేరియట్లో ఆమె సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకపోవటం వల్ల కేంద్ర నిధుల్ని వినియోగించుకోలేకపోయామని అధికారులు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధుల్ని మంజూరు చేస్తే కేంద్రం నుంచి మరిన్ని నిధులను రాబట్టుకోవచ్చని తెలిపారు. పెండింగ్ మ్యాచింగ్ గ్రాంట్ల వివరాల జాబితా సమర్పించాలని ఆదేశించారు సీతక్క.
మహిళా శక్తి పథకానికి అవసరమైన నిధులపై ప్రతిపాదనలు ఆర్థిక శాఖకు పంపించాలన్నారు. వైఎస్ఆర్తో ఉన్న అనుబంధం మర్చిపోలేనిదన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. బీజేపీ చేతిలో ఏపీ సీఎం చంద్రబాబు పావుగా మారారని విమర్శించారు జగ్గారెడ్డి. విభజన చట్టాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. రేపు సీఎం రేవంత్ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారని తెలిపారు ఎమ్మెల్యేలు. వైఎస్ఆర్తో తనకు జగిత్యాల జిల్లాకు ఉన్న అనుబంధం మర్చిపోలేనిదన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. వైఎస్ఆర్ జయంతి పురస్కరించుకుని జగిత్యాలలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జీవన్ రెడ్డి. రాష్ట్రంలో వైఎస్ఆర్ఏ ఉచిత కరెంట్, రైతు రుణమాఫీ, ఫీజు రియంబర్స్మెంట్, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను తీసుకొచ్చారని తెలిపారు జీవన్ రెడ్డి. రేపు సీఎం రేవంత్ మహబూబ్ నగర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, మధుసూదన్ రెడ్డి. ముందుగా సమీకృత జిల్లా కలెక్టరేట్లో వన మహోత్సవంలో పాల్గొంటారని తెలిపారు. ఆ తర్వాత జిల్లా ప్రముఖులతో ముఖాముఖి మహిళా శక్తి క్యాంటీన్ల ప్రారంభోత్సవంలో పాల్గొంటారని చెప్పారు. ఈ పర్యటనలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్, విద్యా, వైద్యం సహా ఇతర అంశాలపై సీఎంకు వివరిస్తామని చెప్పారు ఎమ్మెల్యేలు. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులతో ఇంటరాక్షన్ ఉంటుంది. తదనంతరము కలెక్టరేట్లోనే మహబూబ్ నగర్ కలెక్టర్ అధ్యక్షతన ముఖ్యంగా ఇరిగేషన్, విద్య, వైద్యం, అదేవిధంగా ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి ఉమ్మడి జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాలకు సంబంధించిన ఇష్యూస్ మీద ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయడం జరుగుతుంది. వరంగల్ సమీక్ష ఉన్నప్పుడు వరంగల్కి పోయి అక్కడ హాస్పిటల్ సంగతి ఏం చేయాలని చెప్పి వాళ్ళు కూడా సమీక్ష చేసి సీఎం గారికి రిపోర్ట్ ఇవ్వడం, దాని ప్రకారంగా సీఎం గారు నిర్ణయం తీసుకొని అక్కడ త్వరితగతిన వరంగల్ హాస్పిటల్ ఏదైతే ఉందో దాన్ని ప్రజలకు అంకితం చేయాలి తొందరగా అని చెప్పి దానికి కావాల్సిన ఫండ్స్ మీద మాట్లాడి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ కూడా మన ఉమ్మడి జిల్లా మొత్తానికి కూడా ఉపయోగపడేటట్టుగా ఇక్కడ ఉన్న హాస్పిటల్ను సూపర్ స్పెషలైజేషన్స్ కూడా దాంట్లో చేర్చి ఒక గొప్ప టీచింగ్ హాస్పిటల్గా దాన్ని మార్చడానికి దామోదర్ రాజనరసింహ గారు నిన్న సమీక్షా సమావేశం నిర్వహించింది. విభజన చట్టాన్ని అడ్డుపెట్టుకుని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణలో రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ను దెబ్బకొట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తుందన్నారు. బీజేపీ చేతిలో చంద్రబాబు పావుగా మారారని విమర్శించారు. అలర్ట్గా ఉండాలని కార్యకర్తలకు సూచించారు జగ్గారెడ్డి. చంద్రబాబు నాయుడు గారికి 2 రాష్ట్రాలు 2 కన్నులు యాదికొచ్చినాయి. ఐటీ, సాఫ్ట్వేర్ ఇవన్నీ డెవలప్మెంట్కి చంద్రబాబు నాయుడు గారి కారణమని చెప్పిండు. దీనికి మొదటి పునాది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. హైటెక్ సిటీ దీనికి డిజైన్ చేసింది నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి. వాళ్ళు ఇప్పటి వరకు బీజేపీ బలంగా స్థిరపడుతుంది అని అంటే ఓన్లీ ఈడీ, ఐటీ అండ్ సిబిఐ. 7.78 టీఎంసీల కెపాసిటీతో పతిపక్క రిజర్వాయర్ నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు. రిజర్వాయర్ నిర్మాణంపై తన క్యాంప్ కార్యాలయంలో ఎస్ఆర్ఎస్పీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ఎమ్మెల్యే. దేవికొండ రిజర్వాయర్ నుంచి లిఫ్ట్, గ్రావిటీ కెనాల్ ద్వారా కూడా నీటిని సరఫరా చేసేలా వారం రోజుల్లో ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర మంత్రివర్గంలో గొల్ల కురుమలకు చోటు కల్పించాలన్నారు ప్రభుత్వ విప్ వీరుల ఐలయ్య. 50 లక్షలకు పైగా జనాభా కలిగిన గొల్ల కురుమలకు మంత్రి పదవితో పాటు ఎమ్మెల్సీ, ఒక అడ్వైజర్ పోస్ట్, 5 కార్పొరేషన్లు ఇవ్వాలని కోరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరు వచ్చినా పార్టీలో చేర్చుకుంటామని తెలిపారు వీరుల ఐలయ్య. కేంద్ర రాష్ట్రాల సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పక్షాన సంపూర్ణ సహకారం అందించే బాధ్యత తీసుకుంటానన్నారు బండి. బీఆర్ఎస్ పార్టీలో ఎవ్వరూ మిగలరన్నారు ఎంపీ రఘునందన్ రావు. కేంద్ర నిధులతో మరింత అభివృద్ధి సాధ్యమన్నారు. గురుకుల విద్యాలయాలకు రూపొందించిన కొత్త పనివేళలను కుదించాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. ఉదయం 5 నుండి రాత్రి 9:30 వరకు పనివేళలు రూపొందించడం వల్ల ఉద్యోగులు నిద్రలేమి, మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని తెలిపారు. రాత్రిపూట స్టడీ అవర్, కేర్ టేకర్ విధులను కూడా టీచర్లకు అప్పగించడం సరికాదన్నారు. తక్షణమే వార్డెన్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. మరోవైపు కరీంనగర్ జిల్లా పోలీసులకు నెలల తరబడి టీఏ, డీఏ, పీఆర్సీ, సరెండర్ లీవ్ బిల్స్ చెల్లించకపోవడం దారుణమన్నారు. అన్ని జిల్లాల్లో బకాయిలను చెల్లించిన ప్రభుత్వం కరీంనగర్ జిల్లా పోలీసులను పట్టించుకోకపోవడం బాధాకరమని లేఖలో తెలిపారు బండి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేంద్రం తరఫున రాష్ట్రానికి సంపూర్ణ సహకారాలు అందించే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. ఎన్నికలు పూర్తయ్యాయని ఇకపై రాజకీయ విమర్శలు, ఆరోపణలు మానుకుని అభివృద్ధిపై ఫోకస్ చేయాలని సూచించారు సంజయ్. హోంశాఖ సహాయ మంత్రి అయిన కాబట్టి అందరు మనతో పరిచయాలు ఏర్పడతాయి కాబట్టి అందరు నిరంతరం కలుసుకునే అవకాశం నాకు ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసే అవకాశం ఉంది కాబట్టి అన్ని పార్టీల నాయకులకు అందరు నాయకులను సవరణ విజ్ఞప్తి చేస్తున్నా. అందరూ తిట్టుకోవడం పనిచేద్దాం, అందరం కలిసి అభివృద్ధి ఎజెండాగా ముందుకు వచ్చే ప్రయత్నం చేద్దాం. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏ విధంగా సహకారం ఉన్నప్పుడు కూడా నిబంధనలు లోబడి ఆ విధంగా కేంద్రం నుంచి సహకారం తీసుకునే బాధ్యత నాది. దాని బాధ్యతగా నేను స్వీకరిస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీలో ఎవ్వరూ మిగలరన్నారు ఎంపీ రఘునందన్ రావు. 2001 నుంచి పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు అన్యాయం చేశారని, కబ్జాలు దందాలు చేసినోళ్ల కోసమే బీఆర్ఎస్ పార్టీ ఉందని విమర్శించారు. కార్యకర్తల బలమున్న పార్టీ బీజేపీ అని చెప్పారు. నరసాపూర్ కృతజ్ఞత సభలో పాల్గొన్నారు రఘునందన్ రావు. మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ఒకటే కంచంలో తిన్నామని చెప్పడమే తప్ప నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని మండిపడ్డారు రఘునందన్. నల్ల బట్టి అమ్ముకున్నారు, చెరువులు గుంటలు ఏది పడితే అమ్ముకున్నారు, ఎట్లా పడితే అట్లా ఎక్స్ట్రా రాజ్యాంగం చేసిరు. పైసలు కూడా పార్టీకి లక్షలు వచ్చినాయి. ఫలితం ఏమొచ్చింది? ఆఖరికి ఒక కౌన్సిలర్ గట్టిగా నిలబడితే బూతిలో నర్సాపూర్ మున్సిపాలిటీ లోపల 62% ఓట్లు వచ్చినాయి. నర్సాపూర్ మున్సిపాలిటీ లోపల కార్యకర్తల బలమున్న పార్టీ బీజేపీ అన్నారు. రానున్న మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో కార్యకర్తలంతా ఆత్మవిశ్వాసంతో పనిచేయాలని పిలుపునిచ్చారు నేతలు. మణిపూర్లో సుస్థిర శాంతికి అంతా కలిసి పనిచేద్దామన్నారు ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ. ఒక సోదరుడిగా, ప్రతిపక్ష నేతగా ఎలాంటి సాయం కావాలన్నా చేస్తానన్నారు. దేశభక్తులుగా చెప్పుకునే కొంతమంది మణిపూర్కు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. మరోవైపు జార్ఖండ్ అసెంబ్లీలో బల పరీక్షలో నెగ్గింది జేఎంఎం కాంగ్రెస్ కూటమి సర్కార్. మణిపూర్లో శాంతి భద్రతల పునరుద్ధరణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ. ప్రజల మధ్య విభేదాలు తొలగించడానికే వచ్చానన్నారు. మణిపూర్ మొత్తం బాధలో ఉందని, వీలైనంత త్వరగా చేదు గుర్తుల నుంచి బయటపడాలన్నారు. ఒక సోదరుడిగా, ప్రతిపక్ష లీడర్గా ఎలాంటి సాయం కావాలన్నా చేస్తానన్నారు. దేశభక్తులుగా చెప్పుకునే కొంతమంది మణిపూర్కు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. అంతకుముందు గవర్నర్ అనసూయ ఉయికేను కలిసి ప్రస్తుత పరిస్థితుల గురించి తెలుసుకున్నారు రాహుల్. आगे कोई रास्ता नहीं बनेगा. मोहब्बत से, भाईचारे से, रिस्पेक्ट से सोल्यूशन निकल सकती है, बातचीत से सोल्यूशन निकल सकती है. जो भी हम कर सकते हैं, कांग्रेस पार्टी कर सकते हैं, कर सकती है, मैं कर सकता हूं, हम करने के लिए तैयार हैं. मगर हम खुश नहीं हैं. जो प्रोग्रेस हुई है उससे हम खुश नहीं हैं. मगर मणिपुर को ज़रूरत है कि हिंदुस्तान के प्रधानमंत्री यहाँ आए और जो यहाँ हो रहा है उसको समझने की कोशिश करें और जनता की जो आवाज है, जनता का जो दुख है, दर्द है, उसको सुने. మణిపూర్లోని చురచంద్రపూర్, జిరిబాం, బిష్ణుపూర్ జిల్లాలోని సహాయక శిబిరాలను సందర్శించారు రాహుల్. రిలీఫ్ క్యాంపుల్లో తలదాచుకుంటున్న బాధితులను పరామర్శించారు. క్యాంపుల్లోని వసతుల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మణిపూర్లో కుకీ, మైతీ తెగల మధ్య జరిగిన అల్లర్లతో ఎన్నో కుటుంబాలు సర్వస్వం కోల్పోయాయి. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంపుల్లో తలదాచుకుంటున్నారు. అస్సాంలో వరద బాధితులను కలిశారు రాహుల్ గాంధీ. ఫులెట్టాల్లో రిలీఫ్ సెంటర్లలోని వారిని పరామర్శించారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయక చర్యలను పరిశీలించారు. భారీ వర్షాలు, వరదలతో నిరాశ్రయులైన వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలన్నారు రాహుల్. భారత భూభాగాలను చైనా ఆక్రమిస్తుందన్న ఏఐసీసీ చీఫ్ ఖర్గే వ్యాఖ్యలపై స్పందించారు లడక్ ఎంపీ మహమ్మద్ హనీఫా. కొన్నేళ్లుగా ఎల్ఏసీ, ప్యాంగాంగ్ లేక్ ప్రాంతాల్లోకి చైనా చొచ్చుకు వస్తుందన్నారు. అలాగే జనావాసాలను నిర్మిస్తుందని చెప్పారు. అదే టైంలో భారత ఆర్మీ సైతం భారీ సంఖ్యలో సైనికులను మోహరించి భూభాగాలను కాపాడే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల వేగం పెంచాల్సిన అవసరం ఉందన్నారు హనీఫా. जो हमारे ज़मीनें हैं उस पर आगे काफ़ी हद तक आए हैं, क्योंकि वहाँ पे जो हमारे बॉर्डर एरिया में जो लोग बसते हैं, जो वो लोग भी अपने ज़मीनों के लेके, अपने चरागे को लेके बहुत परेशान हैं. पिछले बार जब गलवान वैली में जो मसले हुए थे, या उसके अलावा हमारे आर्मी जो है वो डट के वहाँ पे जो देश के सुरक्षा में लगे हैं और उनके डट के मुकाबला कर रहे हैं.
జార్ఖండ్ అసెంబ్లీలో బల నిరూపణ పరీక్షల్లో నెగ్గింది జేఎంఎం కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం. ఇటీవల జైలు నుంచి విడుదలైన హేమంత్ సోరెన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో అసెంబ్లీలో బల నిరూపణ పరీక్ష నిర్వహించారు. మొత్తం 81 స్థానాలున్న అసెంబ్లీలో 45 మంది ఎమ్మెల్యేలు హేమంత్ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. ప్రతిపక్ష ఎన్డీఏకు కేవలం 32 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో ప్రభుత్వం సులభంగా బల పరీక్షను నెగ్గింది.